హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. నాకు ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. దీనికి కావాల్సింది 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని బాగా కొంచెం కలుపుకొని, అంటే షేక్ వెల్గా అలా కలుపుకోవాలి. కొంచెం దీన్ని ఆమ్లెట్ లాగా ఫస్ట్ వేసుకుందామండి. దీనికి కావాల్సిన స్టవ్ మీద పెట్టుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాము. చూడండి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందా లేదా చూసుకొని ఆమ్లెట్ మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ని దీంట్లో వేసేసుకొని బాగా కాగనిద్దామండి. ఆమ్లెట్ కొంచెం మరీ వెంటనే కలిపేయకుండా, అంటే బాగా షేక్ చేస్తూ ఉంటే చిన్న చిన్న ముక్కల్లో అయిపోద్ది. అది కొంచెం నాకు పెద్ద ముక్కలుగా కావాలని చెప్పి నేను వెంటనే కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకున్నాను. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని చిల్లీస్ని కూడా వేసుకుందామండి. బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం ఆనియన్స్ కలర్ వచ్చేదాకా చూసుకొని, అలాగే నేను క్యాబేజీ ముక్కలు కూడా తీసుకుంటున్నానండి. మీకు కావాల్సితే క్యాబేజీ లేకపోతే క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చు. నాకు క్యాబేజీ అందుబాటులో ఉంది కాబట్టి నేను క్యాబేజీ వేసుకుంటున్నాను. కొంచెం నాకు కావాల్సినంత దీన్ని బాగా కలుపుకొని మగ్గనిద్దాము కొంచెంసేపు. సో చూసారు కదండి, మనకు అన్నం మీరు ఎంత తీసుకుంటున్నారో, మీకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి తీసుకోండి. పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నం అనేది. నాకు పక్కన సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి, ఏమనుకోకండి. వీడియోలో చూడండి, పొడి పొడిలాడుతూ అన్నం గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు తీసుకుందాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. తగినంత కారం తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్సీ కలుపుదామండి. మిక్సీలా చేసేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోవాలి. అన్నం గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. చక్కగా ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి తగినంత ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, నా దగ్గర కొంచెం చికెన్ మసాలా కూడా ఉంది కాబట్టి నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి, టేస్ట్ బాగుండడానికి. చూడండి, కరివేపాకు అవన్నీ వేస్తారండి, కానీ నా దగ్గర లేవు, అందుకని కొంచెం కరివేపాకు వేయలేదు. కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటారు లాస్ట్లో. మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి. సో అయిపోయిందండి, ఇంతేనండి. ఇంకా నేను ప్లేట్లో కొంచెం సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేద్దామని నేను తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన అన్నం మిగిలిపోయిన సద్దన్నం అలా ఉన్నా కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ అండి.